మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 తొగుట మెరితోటి మోర్ పర్టికులర్గా దుబ్బాక నియోజకవర్గం కొన్ని గ్రామాలు సిద్దిపేట కొన్ని గ్రామాలు గజ్వేల్కి సంబంధించి ప్యాకేజ్ 12 కింద తలాపునే సముద్రం కనబడ్డట్టు మాకు మల్లన్న సాగర్ కనబడతా ఉంది, నిండా నీళ్లు కనబడతా ఉన్నాయి, కానీ మా పొలాలు మాత్రం ఎండుతూ ఉన్నాయి, నెర్రలు బాస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గంలో ఏ గ్రామాలకైతే పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని గతంలో ప్రామిస్ చేసిండ్రో వాటిని కంప్లీట్ చేయడం కోసమని చెప్పి ఈరోజు మెగా ప్రతినిధులతోటి అధికారులతోటి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. పాత ప్రభుత్వమా కొత్త ప్రభుత్వమా టీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అనేది నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ 30 రోజులలో మాకు నీళ్ళు ఇస్తారనేటువంటి విశ్వాసంతో అటు మెగా కంపెనీ మీద ఇటు అధికారుల భుజాల మీద బాధ్యతను పెడుతూ రేపటి నుంచి పనులు జరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో ఒక ఇరిగేషన్ శాఖ అధికారి ఒక మెగా సంస్థ ప్రతినిధి కలిసి ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు ఎవరన్నా రైతన్నలతోటి ఇబ్బందులు సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి సాధ్యమైనంత తొందరగా ఈ సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 కింద నీళ్ళని 30 రోజులలో అందించేటువంటి విశ్వాసంతో ఈరోజు ఈ సమీక్ష సమావేశాన్ని ముగిస్తూ ఉన్నాం. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు రోజు ఈ సమీక్ష సమావేశాన్ని మెగా ప్రతినిధులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఇక్కడే నిర్వహిస్తాం. అప్పటి లోపల చెప్పినట్టు పనులు కాకపోతే ఇంకా ఆ రోజు మాటలు తప్ప చేతలే ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మెగా ప్రతినిధులకి అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గౌరవ ఎంపీ గారికి మరి ఎస్సీ బసవరాజు గారికి డీఈలకు ఏఈలకు మా అన్ని గ్రామాల నుంచి దుబ్బాక నియోజకవర్గం నుంచి వచ్చేసిన ముఖ్య నాయకులకు రైతులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఏదైతే 12th ప్యాకేజ్ ఉన్నదో ఆ 12th ప్యాకేజీ దుబ్బాక కెనాల్, మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు శంకరంపేట కెనాలు, ఉప్పరపల్లి కెనాలు, దుబ్బాక కెనాలు, రామాయంపేట కెనాలు, ఇవన్నీ కెనాల్స్ నుంచి కూడా అనుసంధానం ఉన్నది ఈ నియోజకవర్గానికి అన్ని మండలాలలో. మరి దాదాపు అన్ని కాలువలు ఇది ఒకటే కాదు, ఈ పంప్ హౌస్ సంబంధించింది 12th ప్యాకేజీల హై లెవెల్ పంప్ హౌస్ అనేది ఈరోజు సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు మిగతా కెనాల్స్లో కూడా ఉన్నాయి. నేను అడిగేది ఏంటంటే దుబ్బాక నియోజకవర్గంలో నష్టపోయింది దుబ్బాక నియోజకవర్గము. దుబ్బాకలో తొగుట మండలం వస్తుందని చెప్పి తొగుట అనేది మరి ఈ ఉన్న ప్రభుత్వంకు నిజంగా కూడా మల్లన్న సాగర్ ఎక్కడ వస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. ఎన్నోసార్లు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ప్రత్యక్షంగా పోయి కూడా దరఖాస్తు ఇచ్చి మా పైప్ లైన్ ఆగిపోయింది, మా కెనాల్స్లో లైనింగ్ అయితే లేదు, సగం సగం వదిలిపెట్టిండ్రు అని చెప్పి ఎన్నోసార్లు కూడా మొరబెట్టుకున్నా. కానీ ఈ రోజు వరకు 17 మాసాలు అవుతుంది, ఏ ఒక్క రోజు కూడా మరి ఇరిగేషన్ సంబంధించిన మరి గౌరవ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి మీ సమస్యలు ఏందని చెప్పి మరి పిలిచే నాయకుడు కానీ పిలిచే అధికారులు కానీ ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు. ఇది నిజంగా కూడా దారుణం. ఈరోజు నేను ఇప్పుడు కూడా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మల్లన్న సాగర్లో ఎక్స్ట్రా టీఎంసీ కోసం వర్క్ నడుస్తున్నది. మిగతా కాలువల కోసం హైదరాబాదుకు మరి మెట్రో వాటర్ పోవడానికి పని చేసుకుంటున్నారు. మిగతా పక్క జిల్లాలకు పోవడానికి పనులు నడుస్తున్నాయి. అంతటా కూడా పనులు నడుస్తున్నాయి. కానీ మల్లన్న సాగర్లో ఇంత నష్టపోయినా మా మెయిన్ కెనాల్స్ అయిపోయినా కానీ సబ్ కెనాల్స్ పనులు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా జరగట్లేదు. ఇప్పటికైనా మీరు ఒకవేళ మేము ఇట్లనే ఉంటాము అంటే మా రైతులందరూ కలిసి మెయిన్ కెనాల్కి సంబంధించిన పంప్ హౌస్ పనులను కూడా మా వాళ్ళు ఆపేస్తారు, వాళ్ళు ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ మా కెనాల్ దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన వర్క్ అయిన తర్వాతనే బయటకు పోయే మా డ్రింకింగ్ వాటర్ కానీ హైదరాబాద్కు పోయే మెట్రో వాటర్స్ కానీ మరి బయటకు జిల్లాలకు తీసుకుపోయే వాటర్ పక్కన పెట్టి మా నియోజకవర్గానికి దుబ్బాకకు రావాల్సిన నీరు ఫస్ట్ రైతులకు అందియకపోతే మా రైతులందరూ కూడా పక్క జిల్లాలకు నీళ్లు కూడా పోనిచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అంత దారుణంగా ఉన్నది. ఫస్ట్ మరి మా నియోజకవర్గంలో నీళ్ళు మాకు ఇవ్వకపోతే మీరు ఎక్కడికో వేరే జిల్లాలు తీసుకుపోతే లాభం ఏంది? మరి ఎప్పటి నుంచో ఈ మేఘా వాళ్ళు చాలా ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇక్కడ ఏ ఒక్క రోజు కూడా ఏ అధికారి కూడా మేఘా వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఉండదు, ఏ అధికారులకు చేస్తే రెస్పాన్స్ ఉండదు, ఎస్సీలకు చేసినా రెస్పాన్స్ ఉండదు, డీలకు చేసినా రెస్పాన్స్ ఉండదు. పక్క జిల్లాల పక్క రాష్ట్రాలలో పోయే నీళ్ళకేమో మరి బాగానే పనిచేస్తుంటూ బాగానే నిధులు కేటాయిస్తారు. కానీ మరి దుబ్బాగా అంటే ఎందుకో నిర్లక్ష్యమో. మరి దాన్ని వెంటనే తక్షణమే మరి ఉన్న కాలువలు ఈ ఒక్కటే కాదు, ఈ హై లెవెల్ పంప్ హౌస్ కాకుండా మిగతా కాలువలు కూడా కంప్లీట్ చేసి ఈ వచ్చే పంటలకు నీరు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జిల్లా అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు. రాష్ట్ర నాయకులు రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్న అధికారులు కూడా తక్షణమే దీని మీద
చర్య తీసుకొని రివ్యూ మీటింగ్ పెట్టి గౌరవ మంత్రి గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ రోజు వరకు కూడా ఇక్కడ రంగనాయక సాగర్ ఉన్నది, మరి అదేవిధంగా కొండపోచమ్మ ఉన్నది, మల్లన్న సాగర్ ఉన్నది. మరి ఈ ప్రాజెక్టుల మీద వారికి కూడా ఎలాంటి అవగాహన లేదు, ఈ కాలువల మీద కూడా అవగాహన లేదు. మరి వారికి కూడా వచ్చి ఒకసారి మీటింగ్ పెట్టినట్టయితే మేము కూడా మా సమస్యలను చెప్పుకుంటాము. దయచేసి ఇప్పటికైనా మీరు రావాలే, వచ్చి ఈ జిల్లా మీద ఈ నియోజకవర్గాల మీద మరి తొందర దీన్ని ఏదో ఒకటి డిసిషన్ తీసుకోవాల్సిందిగా మరి మీ మీడియా ద్వారా నేను గవర్నమెంట్ని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.